రాష్ట్ర వ్యాప్తంగా ఉపరితల గాలులు తూర్పు ఈశాన్య దిశలో వీస్తుండటంతో చలి తీవ్రత పెరిగింది. చలితో పాటు పొగమంచు తీవ్రత అధికంగా ఉంటుంది. ఇవాళ రాష్ట్రంలో అత్యధికంగా 18 డిగ్రీల ఉష్ణోగ్రత, అత్యల్పంగా 11 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సిటీతో పాటు జిల్లాల్లో కమ్మేసిన పొగమంచుకు జనం అవస్థలు పడ్డారు. ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించని పరిస్థితి నెలకొంది. సిటీలోని చలి తీవ్రతపై మరింత సమాచారం రాంప్రసాద్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత చాలా ఎక్కువగా పెరిగింది. చలి తీవ్రతతో పాటు ఇటు దట్టమైన పొగమంచు కూడా చాలా జిల్లాలలో కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా మనం చూస్తే తెలంగాణ రాష్ట్రంలోని చాలా జిల్లాలలో కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు అయితే నమోదయ్యాయి. ఈరోజు ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ప్రాంతాలలో ఇటు చలితో పాటు దట్టమైన పొగమంచు కారణంగా అయితే ప్రజలకు కొంత అంతరాయం కలుగుతుందని చెప్పవచ్చు. మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి దుర్గం చెరువు ప్రాంతంలో అయితే ఉన్నాం. ఇక్కడ గమనించవచ్చు ఇటు పొగమంచు కారణంగా అయితే ఇటు మనం చూస్తున్నాం దూరంగా ఉన్నటువంటి భవనాలు అయితే కనిపించినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా జిల్లాలలో ఈరోజు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ముఖ్యంగా మనం చూస్తే ఇటు అత్యల్పంగా 11 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదు కాగా మనం పూర్తి స్థాయిలో ఈ యొక్క గరిష్టంగా కనుక గమనిస్తే 18 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లయితే ఇటు హైదరాబాద్ వాతావరణ శాఖ అయితే తెలపడం జరిగింది. ముఖ్యంగా మనం రాష్ట్ర వ్యాప్తంగా చాలా జిల్లాలలో ఇటు ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హనంకొండ, జనగాం, భూపాల్పల్లి, జయశంకర్, అదేవిధంగా ఖమ్మం జిల్లా కొమరంభీం, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వరంగల్, యాదాద్రి, భువనగిరి జిల్లా తదితర ప్రాంతాల్లో అయితే ఇటు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ముఖ్యంగా మనం చూస్తే ఇటు కనిష్ట ఉష్ణోగ్రతలతో పాటు పొగమంచు కారణంగా హైదరాబాద్లో అయితే తెల్లవారుజామున ఎదురుగా వస్తున్నటువంటి వాహనాలను కూడా గుర్తించలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఉదయాన్నే ఇటు కార్యాలయాలకు వెళ్ళేటువంటి ప్రజలకైతే చాలా ఇబ్బందులు ఎదురవుతుందని చెప్పవచ్చు. అంతేకాకుండా ఉదయాన్నే వాకింగ్ చేసేటువంటి ప్రజలకు కూడా కొంత ఇబ్బందికరంగా ఈ యొక్క పొగమంచు అయితే ఉంటుంది. ప్రధానంగా ఉదయం తెల్లవారుజామున వాకింగ్ చేసే ప్రజలందరూ కూడా ఇటు పొగమంచు కారణంగా అయితే ఇటు వాకింగ్ను కూడా వాయిదా వేసుకోవాలని ఇప్పటికే ఇటు వైద్యులు సూచిస్తున్న క్రమంలో ప్రజలందరూ కూడా ఉదయం 8 గంటలు దాటిన తర్వాతనే ఇటు వాకింగ్కు వెళ్ళేటువంటి పరిస్థితి అయితే హైదరాబాద్ వ్యాప్తంగా కొనసాగుతూ ఉంది. ప్రధానంగా మనం గమనిస్తే ఈ చలి కారణంగా చలితో పాటు పొగమంచు రావడంతో అయితే ఇటు శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులు తలెత్తుతాయని చెప్పేసి ఇటు వైద్యులు సూచిస్తున్న క్రమంలో వాకింగ్కి వెళ్ళే ప్రజలు సైతం ఇటు మాస్కులను ధరించి అయితే వాకింగ్ చేయాలంటూ కూడా ఇప్పటికే వైద్యులు సూచనలు చేస్తున్నారు. అంతేకాకుండా ఇటు ఉదయాన్నే కార్యాలయానికి వెళ్ళేటువంటి ప్రజలకు కూడా ఈ పొగమంచు కారణంగా అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎదురుగా వస్తున్నటువంటి వాహనాలను కూడా గుర్తించలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇటు వాహనాలకు ఉండేటువంటి లైట్లు వేసుకొని వస్తున్నప్పటికీ కూడా ఎదురుగా ఉన్నటువంటి వాహనాలను దగ్గరకు వచ్చేంత వరకు కూడా గుర్తుపట్టలేని పరిస్థితి అయితే ఇటు హైదరాబాద్లో కొనసాగుతూ ఉంది. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా జిల్లాలలో ఈరోజు ఇటు చలి తీవ్రతతో పాటు ఉదయాన్నే ఇటు చల్లటి గాలుల క్రమంలో అయితే ఇటు ప్రజలు కొంత అస్వస్థతకు గురయ్యేటువంటి అవకాశం కూడా ఏర్పడుతూ ఉంది. ముఖ్యంగా మనం గమనిస్తే ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా ఇటు ప్రజలందరూ ఇటు చలి దట్టమైన పొగమంచుతో పాటు ఇటు గాలుల ప్రభావం కూడా కొంత ఉందని చెప్పవచ్చు. ఇటు తూర్పు ఈశాన్య దిశగా వీస్తున్నటువంటి గాలుల వల్ల అయితే ఇటు ప్రజలు కొంత ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రజలందరూ కూడా తగు జాగ్రత్తలు పాటించాలని ఇటు వైద్యులతో పాటు ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తా ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రజలందరూ కూడా ఉదయాన్నే వాకింగ్కి వెళ్లకుండా కొంత వాకింగ్ అయితే సమయాన్ని కొంత ఆలస్యంగా చేసుకొని ఏర్పడుతున్న పాటు వాకింగ్కి వెళ్ళే ప్రజలు కూడా ఇటు మాస్క్ ధరించినట్లయితే ఎలాంటి ఇబ్బందులు రావాలని అయితే వైద్యులు సూచిస్తూ ఉన్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో రాంప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్.